6 గ్యారెంటీల్లో మరో 2 గ్యారెంటీలను త్వరలోనే అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేకపోయిన లబ్ధిదారులకు మరోసారి అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. 6 గ్యారెంటీల్లో భాగంగా త్వరలోనే మరో 2 గ్యారెంటీలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారెంటీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. ఈ 3 గ్యారెంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. వీటిలో 2టిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఒక్కో గ్యారెంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది, ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వాటికి అవసరమైన నిధుల్ని ఈ బడ్జెట్లోనే కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారెంటీలకు ప్రజల నుండి దరఖాస్తుల్ని స్వీకరించారు. 5 గ్యారెంటీలకు మొత్తం 1,09,12,55 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికి ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీని రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకి తెలిపారు. కొందరు ఒకే పేరుతో 2-3 దరఖాస్తులు ఇచ్చారని, మరికొన్ని దరఖాస్తుల్లో ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు సరిగా లేవని అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తుల్ని మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా 1కి 2 సార్లు సరిచూడాలని చెప్పారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీఓ ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి. గ్యారెంటీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. దరఖాస్తు చేయని వారుంటే నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.